రవీందర్ యాదవ్ గారు మారబోయినా అండ్ అది తర్వాత అన్న మల్లారెడ్డి గారికి ఇంకా పేరు పేరున వెంకన్నకు అందరికీ పేరు పేరున వేదిక మీద కూర్చున్న అన్నలందరికీ వేదిక ముందున్న ఆడబిడ్డలకు అన్నదమ్ములకు మా హరీష్ అన్నకు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం, హృదయపూర్వకంగా పార్టీలోకి స్వాగతం. మరి ఇవాళ నాకు నిజంగానే తెలంగాణ భవన్ చూస్తుంటే మాకు రోజు ఇంత కలకల్లాడుతుంటే, ఇంత ముఖ్యంగా మా ఆడబిడ్డలు ఇంతమంది, అన్నదమ్ములు ఇంతమంది, ఈ చిన్న హాల్ సరిపోతలేదు, ఇక పెద్దగా చేసుకోవాలేమో అనిపిస్తున్నది. ఎందుకంటే ఖచ్చితంగా మీ అందరి చేరికలతో ఒక మెసేజ్ పోతున్నది మొత్తం రాష్ట్రానికి. ఏమిటిది అంటే అన్ని దారులు తెలంగాణ భవన్ దిక్కే వస్తున్నాయి, మళ్ళీ వచ్చేది కేసీఆర్ గారే అనే మాట ఇవాళ మీ చేరికలే దానికి సంకేతం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. 2 ఏళ్ళైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, మన ప్రభుత్వం పోయి. మరి 2 ఏళ్లలో ఏం జరిగింది, ఎట్లా ఉన్నది కాంగ్రెస్ పరిపాలన, దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 2 ఏళ్లలో ఏ ఒక్క మనిషి అన్నా, ఏ ఒక్క వర్గమన్నా సంతోషంగా ఉన్నదా, ఏ ఒక్కరన్నా ఆనందంగా ఉన్నారా, దయచేసి ఆలోచించండి. ముఖ్యంగా మీ చందానగర్ ప్రాంతంలో కొంత రియల్ ఎస్టేట్ చేసుకునేటోళ్ళు కూడా ఉంటారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏం పరిస్థితి అయిపోయిందంటే, అటు రియల్ ఎస్టేట్ బర్బాద్ అయింది, ఇటు మొత్తం అన్ని సంక్షేమ పథకాలు బంద్ అయినాయి. ఏ ఒక్కటి కూడా చెప్పుకుందామంటే కొత్త కార్యక్రమం అంటూ ఏదీ లేదు. ఊడిపోయిన పరిస్థితి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో కనబడతా ఉన్నది. ప్రజల్లో ఏ వర్గం ప్రజలైనా, ఏ కులం ప్రజలైనా, ఏ మతం ప్రజలైనా అందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు, 10 ఏళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, అందుకే మళ్ళీ కేసీఆర్ గారిని తెచ్చుకోవాలి అనే ఆలోచన చేస్తూ ఉన్నారు. తప్పకుండా మీ దీవెనలతో కేసీఆర్ గారు తిరిగి రాబోయే 500 రోజుల్లోనే తిరిగి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి తప్పకుండా వస్తారు. మీ దీవెనలతో, మీ ఆశీర్వాదంతో అది ఎక్కువ దూరం లేదు. కానీ మధ్యలో మనకు చిన్న చిన్న పరీక్షలు ఉన్నాయి. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో అనుకోకుండా మన ఎమ్మెల్యే గారు అక్కడ చనిపోవడంతో మాగంటి గోపీనాథ్ గారు అక్కడ ఒక ఎలక్షన్ వచ్చింది. మీరు చూస్తున్నారు జూబ్లీ హిల్స్లో ఏం జరుగుతూ ఉందో. అక్కడ మనం గోపీనాథ్ గారు చనిపోతే ఒక రివాజ్గా ఇదివరకు కూడా ఏం చేసినామంటే, ఎక్కడన్నా మన ఎమ్మెల్యే ఎవరన్నా చచ్చిపోతే వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళకే టికెట్ ఇచ్చి ఆ కుటుంబానికి అండగా నిలబడే ప్రయత్నం చేసినాం. దుబ్బాకలో రామలింగారెడ్డి గారు చనిపోతే వారి శ్రీమతినే నిలబెట్టినాం. అట్లాగే నాగార్జున సాగర్లో నోముల నరసింహయ్య గారు చనిపోతే వాళ్ళ అబ్బాయిని నిలబెట్టుకున్నాం. కంటోన్మెంట్లో లాస్యా నందిత గారు చనిపోతే వాళ్ళ చెల్లెల్ని నిలబెట్టినాం. అట్లాగే ఇక్కడ కూడా గోపీనాథ్ గారు చనిపోతే వారి శ్రీమతిని నిలబెట్టినాం. కానీ ఎంత దుర్మార్గులు అంటే కాంగ్రెస్ వాళ్ళు, ఆ అమ్మాయి నిలబడితే మొన్న ఒక మీటింగ్ జరిగింది, మొత్తం జూబ్లీ హిల్స్ నియోజకవర్గం మీటింగ్. ఆ మీటింగ్లో మొత్తం ఇట్లాగే పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు అందరు వచ్చినారు. ఆమెకు దుఃఖం ఆగలేదు, భర్త చనిపోయి 4-5 నెలలు కాలేదు, దుఃఖం ఆగలేదు. దుఃఖం ఆగాక ఏడ్చింది. ఏడిస్తే ఆ ఏడుపును కూడా రాజకీయం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. ఆమె అన్ని దొంగ ఏడుపులని, ఏడుపులతో సెంటిమెంట్లు పండిస్తున్నదని నేను అడుగుతా ఉన్నా. ఒక్కసారి మా ఆడబిడ్డలు మీరు ఆలోచన చేయాలి. ఇవాళ ఒక ఆడబిడ్డ తన భర్త చచ్చిపోతే బాధ ఉండదా? పిల్లలను చూసిన ప్రతిసారి భర్త గుర్తుకు రాడా? ఆయన భర్త కాన్స్టిట్యున్సీలో కష్టపడి అంత పెద్ద కుటుంబాన్ని ఆయన కళ్ళ ముంగడ పెడితే తప్పకుండా గుర్తొస్తాడు కదా. ఏడిస్తే దానికి కూడా ఈ రకంగా మాట్లాడితే ఎంతవరకు న్యాయం? దయచేసి ఆలోచన చేయండి. వాళ్ళ కాంగ్రెస్ నాయకుల ఇళ్ళలో ఎవరైనా చచ్చిపోతే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏడవరా, బాధపడరా? సహజం కదా, మనిషి పోతే ఏడుస్తారు. కానీ దానికి కూడా రాజకీయం చేసి, దానికి కూడా ఇవాళ ఈ రకంగా వ్యవహారం చేస్తే ఏ రకంగా ఇది మంచిది? దయచేసి ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. అట్లాగే ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. 2 ఏళ్ళైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, ఎవరికి మంచి చేసిండ్రు, ఎవరికి లాభం జరిగింది? దయచేసి ఆలోచన చేయండి. 6 గ్యారంటీలు అన్నారు, 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు, బాండ్ పేపర్లు రాసిచ్చిండ్రు, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టిండ్రు, ఒక్కళ్ళకన్నా లాభమైందా? ఆలోచించండి. ఆడబిడ్డలకు చెప్పినారు, అత్తలకు 4000 పెన్షన్ ఇస్తామన్నారు, కోడళ్ళకి ఎంత ఇస్తా అన్నాడు? 2,500 ఇస్తా అన్నాడా? ఇక్కడ కోడలు లేరా? కోడళ్ళుంటే మీకు చెప్పిండు, అత్తలకు 4000, కోడలకు 2,500 అన్నాడు. ఒక్కలకన్నా ఇచ్చిండా? తులం బంగారం అన్నాడు, వచ్చిందా? నేను ముందే చెప్పిన, మీకు యాద పెట్టుకోరు. ఆడు తులం బంగారం ఇచ్చే బాపత్ కాదు, దొంగ. మీ మెడల పుస్తల తాడు కూడా ఎత్తుకపోతాడని చెప్పిన నేను. ఇప్పుడు అన్నట్టు ఎత్తుండా లేదా? ఆఖరికి పుస్తల తాడు అమ్ముకునే పరిస్థితి తెచ్చిండు, గిరివి పెట్టేటట్టు తెచ్చిండు. అంటే అంత దుర్మార్గమైన ప్రభుత్వం ఇది. మొత్తం కారోబారులు బాధ పెట్టిండు. మీదికెళ్ళి జర లొల్లి పెట్టకూడతా, మీ వెనక ఏం లొల్లిందా? జర కూర్చోనట్టు కూర్చోరు మధ్యలో, మీరు వెనక కనబడతలేదు, జర కూర్చొని ఆ బాబు నిలబెట్టుకొని మీరు కూర్చొని
వెనుకోలో కనబడుతుందా? రైట్, ఇక లొల్లి పెట్టకు. అయితే ఎంత అన్యాయం అంటే ముఖ్యమంత్రి గారు ఆయన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడ్డగోలు హామీలు ఇచ్చారు. నోటికి ఎంత వస్తుందంతా ఒర్రుకుంటా ఇష్టం వచ్చినట్టు తిరుక్కుంటా ఓట్లు అయితే వేయించుకున్నారు. ఆయన తడ కూర్చున్నాక ముఖ్యమంత్రి అన్నప్పుడు అడుగుతారు కదా మరి ప్రజలు, ఏమైనా బాగా నరుకుతివి, 100 రోజులు అంటివి, 6 గ్యారంటీలు అంటివి, తులం బంగారం ఏడవా, 4000 పెన్షన్ ఎడవా, నెలకు 2,500 ఎడవా, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అంటివి, మగ పిల్లగాళ్ళకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటివి, ఏం సంగతి అంటే ఇప్పుడు ఏమంటున్నారు ఎరికేనా ముఖ్యమంత్రి, నన్ను ఎవడు నమ్మతలేడు, నేను ఢిల్లీకి పోతే చెప్పులెత్తకపోయే దొంగ లెక్క చూస్తున్నారు నన్ను, నాకు ఢిల్లీలో ఎవడు అపాయింట్మెంట్లు ఇస్తలేడు. ఇప్పుడు మరి దొంగ లెక్క చూస్తారా, ఇంకో లెక్క చూస్తారా? అడ్డంగా దొరికిపోయిన దొంగవు నువ్వు, నేను దొంగ లెక్కనే చూస్తారు, వేరే తిరిగి చూడరు. కానీ గిట్లా మాట్లాడతారు ఎవరన్నా? ఇప్పుడు నువ్వు కుటుంబానికి పెద్ద మనిషి అనుకో, కుటుంబానికి పెద్ద మనిషి అంటోడు ఎట్లుండాలి, ఎంత గంభీరంగా ఉండాలి, ఎంత హుందాగా ఉండాలి. కష్టాలు అందరికి ఉంటాయి. ఈ రూమ్లో అప్పు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా అప్పు లేని వాళ్ళు జర శైలా పట్టు. అరే నీకు అప్పు లేదా రా భయ్? వాడు ఒక్కడలే వాడుతున్నాడు టోపీవాడు. ఏమరా తమ్మి నీకు అప్పు లేదా? మరి ఉన్నోళ్ళని కాదురా, లేనోళ్ళని లేవాడు. శైలా పడుతుంది గట్టిగా. అప్పు లేనివాడు ఎవడని ఉంటాడా? అప్పు లేనివాడు మనిషే కాదు, అందరికి ఉంటాయి. అసొంటిది మన రాష్ట్రం అప్పుల పాలైంది అంటాడు ముఖ్యమంత్రి. నేను ఒకటి అడుగుతున్నా, మరి ముఖ్యమంత్రి గారు చెప్పాలి, అప్పు చేయండి పని చేస్తుంది ఏదన్నా? అప్పు చేసే చెప్తాం కదా, మళ్ళీ నడిపించాలి కదా, దుకాణం నడిపించాలి. ఇప్పుడు అందరికి అప్పు ఉంటుంది. అప్పు ఉన్నా ఎంత గంభీరంగా ఉంటాం. లోపల ఇప్పుడు పైకి వెళ్ళి కడక్ అంగి వేసుకొని లోపల బనీన్కు పొక్కలున్నా మీదికెళ్ళి అంగి మాత్రం మంచిగా పకడ్బందీ వేసుకొని తిరుగుతాం. ఎందుకు తిరుగుతాం? ఎందుకంటే మళ్ళీ ఖరాబ్ అంగి వేసుకున్నాం అనుకో, మళ్ళీ అప్పు ఉడుతుందా? ఎవడని ఇస్తాడా? మార్కెట్లో పతారు ఉంటుందా? ఉండదు కదా, గిరాకీ ఉండదు. అందుకే ధైర్యంగా ఉంటాం. అట్లాగే అప్పు తీసుకుంటే కూడా నియత్గా పనిచేస్తాం. ఏం చేస్తాం? ఒకవేళ ఇప్పుడు నేను ఒక మాట అనుకో, ఈ సంగారెడ్డి దగ్గర నేను ఒక 5 లక్షలు అప్పు తెచ్చుకున్నాను అనుకో, ఏమైనా సంగారెడ్డి ఇస్తావా నిజంగానే? 5 లక్షలు అప్పు తెచ్చుకున్నా అనుకో, ఏం చెప్తానండి సంగారెడ్డికి, ఇగో సంగారెడ్డి సాబ్ నేను 5 లక్షలు తీసుకుంటున్నా, 2 నెలలు ఇస్తా, మర్యాదగా ఇస్తా అని చెప్తా. నేను ఇస్తలేను అనుకో 2 నెలల, సంగారెడ్డి ఫోన్లు కొడతాడు.